హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్ అండ్ హెయిర్ బ్యాండ్ అండ్ ఎలిగేటర్ క్లిప్స్ అనేది తయారు చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్, ఎలిగేటర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా 4 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. 2 తీసుకొని దానికి రాణి కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఇలా గ్లూ అనేది పెట్టి రాణి కలర్ 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి రాణి పింక్ అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ వంకర పోకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల సమానంగా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్కి కుందన్స్ అనేది. చూసారు కదా, ఇలా 2 బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి శారీ పిన్కి కూడా రాణి పింక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను అనమాట. చేసి ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ రాణి పింక్ కలర్ కుందన్స్ 4x4 సైజ్ కుందన్స్ని తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి కుందన్స్ అనేది. ఇలా శారీ పిన్ మొత్తం 1 by 1 ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ వంకర అనేది పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకుంటూ సరి చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ 4 కుందన్స్కి మిడిల్లో గ్యాప్ అనేది ఉంటుంది కదా, 4 కుందన్స్కి మిడిల్లో గ్యాప్ అనేది, ఆ గ్యాప్లో B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని జర్కన్ స్టోన్స్ అనేది వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. ఆ గ్యాప్లో శారీ పిన్ మొత్తం ఇదే విధంగా జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా స్టిక్ చేశాక శారీ పిన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ శారీ పిన్ చాలా బాగా వచ్చిందనమాట. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామన్నమాట. ఇలా వచ్చేసి అటాచర్ చేసుకొని MDF బేస్ తీసుకొని గ్లూ అనేది అప్లై చేసి ఇలా స్టిక్ చేసి ఇలా ఎలిగేటర్ క్లిప్ పెట్టి ఒక 1 hour 2 hours అలా పక్కన పెడితే బాగా స్టిక్ అవుతుందన్నమాట. తర్వాత ఎలిగేటర్ క్లిప్ అనేది తీసేసి ఇలా డిజైన్ చేసేసుకోవడమే మనం. ఇలా B7000 గ్లూ అనేది పెట్టి హాఫ్ మూన్ షేప్ రాణి పింక్ కలర్ కుందన్స్ని తీసుకున్నాను నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్కి. తీసుకొని ఇలా నేను చూపించే విధంగా కొంచెం క్రాస్ తిప్పుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకొని మళ్ళీ లోన మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేసి మళ్ళీ ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి కుందన్స్ అనేవి. రౌండ్గా ఎక్కడ వంకర అనేది పోకుండా సమానంగా వచ్చేటట్లు చూసుకుంటూ సరి చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట కుందన్స్ అనేవి. మళ్ళీ ఇప్పుడు ఈ మిడిల్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కుందన్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట.
అక్కడ పెన్తో స్టిక్ చేయతి కావట్లేదని నేను చేతితో పెట్టేస్తున్నాను అనమాట ఈ కుందన్స్ అనేవి. ఇలా పెట్టేశాక మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్ పెట్టుకున్నాను అనమాట. మిడిల్లో వైట్ కలర్ జర్కన్ స్టోన్ అనేది స్టిక్ చేశాను. మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ స్టిక్ చేశాను అనమాట. చూసారు కదా, హెయిర్ బ్యాండ్ కూడా ఎంతో బాగా వచ్చిందనమాట. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి ఎలిగేటర్ క్లిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేయండి. ఇలా ఎలిగేటర్ క్లిప్స్ తీసుకొని వీటికి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. ఈ ఎలిగేటర్ క్లిప్స్కి వచ్చేసి వి షేప్ రాణి పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఇలా నేను చూపించే విధంగా పైకి పెట్టుకోవాలన్నమాట. ఈ వి షేప్ అనేది ఇలా పైకి వచ్చేటట్లు ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం 1 బై 1 అన్నీ సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్ అండ్ హెయిర్ బ్యాండ్, ఎలిగేటర్ క్లిప్స్ అన్నీ మ్యాచింగ్ అనమాట. చూసారు కదా, ఈ క్లిప్స్ అనేది కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.